వైసీపీ నాయకులు అరాచకాలు మనం 5 సంవత్సరాలుగా చూసాం. ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మరి ఆ ఒక్కొక్కటి బయటపడుతుంటే చట్టం తన పని చేసుకుంటూ పోతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్రజలు నరికితే రపరప నరికితే తప్పేముందంటారు. మరి ఈ రోజు అంబటి రాంబాబు గారు ఈ రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంబటి రాంబాబు గారు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలోనే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. వారు తప్పుల మీద తప్పులు కోర్టు ఒక్కొక్కటిగా మరి బయట పెడుతుంటే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మరి వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టడానికి ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. అంబటి రాంబాబు గారికి తెలియజేసేది, మీరు సంస్కారహీనులు. గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ప్రవర్తించారు ప్రజలందరూ చూశారు. మీకు మహిళలంటే గౌరవం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోహి మీరు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మీరు, మీ నాయకుడు, మీ వైసీపీ పార్టీ వారందరూ బహిరంగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ రాంబాబు గారు, మేం చెప్పేది ఒకటే, మేము చాతకాక కాదు, మీలాగా అరాచకాలను ప్రోత్సహించే వ్యక్తి కాదు మా చంద్రబాబు నాయుడు గారు. మా లోకేష్ బాబు గారు ఒక్క మాట మాకు చెప్పితే మీరు ఇంటి నుంచి బయటికి రారాలన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము అరాచకాలు దౌర్జన్యాలు మరి వద్దనే ఉద్దేశంతోనే మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మమ్మల్ని ప్రజాస్వామ్యబద్దంగా రాజకీయం చేయమన్నారు, ప్రజాస్వామ్యబద్దంగా పరిపాలన చేయమన్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఖబర్దార్ ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఒక్క సందేశం ఇస్తే చాలు మీ వైసీపీ పార్టీ మీ వైసీపీ గుండాలను ఎలివేయటానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మీరు బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మీకు చేసేకి చేతగాక ఈ రోజు మా నాయకుడిని అసభ్యకరంగా మాట్లాడతారా? మీరు ఎవరిని అవమానించినట్లు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అవమానించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా దగ్గరలో మీకు బుద్ధి చెప్తాం, దేవుడు బుద్ధి చెప్తాడు, మరి ప్రజలు కూడా బుద్ధి చెప్తారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం.